కృతవర్మ భీముడిపైకి దాడి చేశాడు. సాత్యకి భోజసేనను దాటి వేగంగా కాంబోజుల సేన వైపు వెళ్ళాడు. అక్కడ మహారథులు అనేక బాణాలతో సాత్యకిని అడ్డగించారు. కానీ సాత్యకి చలించలేదు. ఇంతలో ద్రోణుడు సేనను మళ్ళీ సమకూర్చుకున్నాడు. ఆ సేనలు కృతవర్మకు అప్పగించి తాను సాత్యకితో పోరాడాలని అనుకున్నాడు. ఎంతగానో ప్రయత్నిస్తూ సాత్యకి వెంటబడ్డాడు. ఆ ద్రోణుణ్ణి పాండవ సేనలోని వీరులందరూ ఉత్సాహంతో అడ్డగిస్తున్నారు. ఇంతలో భీముణ్ణి ముందుంచుకొని వస్తున్నటువంటి పాంచాల సేన కృతవర్మను చూసి ప్రోత్సాహాన్ని కోల్పోయింది. కృతవర్మ విజృంభించి వారందరినీ అడ్డగించాడు. వారిపై బాణాలను కురిపించి బాధిస్తున్నాడు. అలా కృతవర్మ నివారిస్తూ ఉండగా పాండవ వీరులు తీవ్ర యుద్ధానికి సిద్ధమయ్యారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 114వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుడికి చెప్తున్నాడు, ఓ సంజయ, నా సేన ఇలా అనేక గుణాలు కలిగి ఉంది, అధికంగా ఉంది, చక్కగా వ్యూహరచన చేయబడి ఉంది, ఎంతోమంది వీరులతో శోభిస్తుంది, ఎప్పుడూ మా అభినందనలకు అందుకుంటూ ఉంది. ఆ సైన్యం మా పైన అనురాగం కలిగి ఉంది, దృఢంగా ఉంది. ఉత్తములు నా సేనను రక్షిస్తున్నారు. అలాంటి నా సేన నశిస్తుంది అంటే దురదృష్టం తప్ప మరే కారణము కాదు. సంజయ, పాండవ శ్రేష్ఠుడైన అర్జునుడు అటువంటి నా సేనా సముద్రాన్ని చీల్చుకొని వేగంగా వెళ్ళిపోయాడు. సాత్యకి కూడా ఒకే రథంలో నా సేనను దాటిపోయాడు. అలా దాటి వెళ్ళిన అర్జున సాత్యకులకు చూసి అర్జునుడి బాణాలకు గురి అయిన సైంధవుణ్ణి చూసి నా వారు ఏం చేశారు? ఈ సమయంలో దారుణ సంహారం తప్ప మరో మార్గం లేదు కనుక ఈ స్థితిలో వారు ఏం చేశారు సంజయ? కౌరవులందరినీ మృత్యువు కబళిస్తుంది అని అనుకుంటున్నాను. ఓ సంజయ, యుద్ధభూమిలో సైంధవుడి ఎదుట నిలబడిన అర్జునుడిని చూసి నా పుత్రుడు తీవ్రమైన మోహానికి గురి అయి ఉంటాడు. అప్పుడేం చేయాలనుకున్నాడు? నిర్భయంగా రణభూమిలో సంచరిస్తున్న సాత్యకిని చూసి నా వాడు ఏం చేయాలనుకున్నాడు? కృష్ణుడు అర్జునుడు సాత్యకిలతో కలిసి నా సేనలోకి ప్రవేశించారని విని నేను ఎంతో బాధపడుతున్నాను. సాత్యకి కృతవర్మ సేనను దాటి కౌరవ సేనలోకి ప్రవేశించినప్పుడు కౌరవులు ఏం చేశారు? ద్రోణుడు రణభూమిలో పాండవులను అడ్డగించినప్పుడు యుద్ధం ఎలా జరిగింది సంజయ? సైంధవుణ్ణి చంపటానికై అర్జునుడు ఎలా విజృంభించాడు? నాకు ఈ విషయం చెప్పు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, నువ్వు చేసిన తప్పు వల్లనే నీ కళ్ళ ముందే ఈ రోజున మహాజన వినాశనం జరుగుతోంది. అందుచేత నువ్వు దుర్యోధనుణ్ణి తప్పు పట్టకు. ముందు నీ తప్పును నువ్వు గమనించుకో. నహితే సుకృతం కించిత్, నహితే సుకృతం కించిత్, ఆదౌ మధ్యే చ భారత, ఆదౌ మధ్యే చ భారత, దృశ్యతే పృష్ఠతశ్చైవ, దృశ్యతే పృష్ఠతశ్చైవ, త్వన్మూలో హి పరాజయః, త్వన్మూలో హి పరాజయః. ఓ భారత, ముందు కానీ మధ్య కానీ వెనుక కానీ నువ్వు చేసిన మంచి పని ఏదీ కనిపించడం లేదు. నీ వల్లనే ఓటమి కలుగుతుంది. కాబట్టి స్థిరంగా నిలబడి ప్రజా నిర్ణయాన్ని గ్రహించు. ఈ యుద్ధం దేవాసుర సంగ్రామంలాగా ఘోరంగా ఎలా జరుగుతుందో చెబుతున్నాను, విను. నువ్వు వినక తప్పదు. సాత్యకి సత్యవిక్రముడు అతడు నీ సేనలోకి ప్రవేశించగానే భీముడు మొదలైన పాండవులు నీ సేనపై దాడి చేశారు. కోపంతో ఆ పాండవులను కృతవర్మ ఒక్కడే ఎదిరించాడు. పాండవులందరూ కలిసి కృతవర్మను బాధించారు. విరాటుడు, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు,
శిఖండి 5 బాణాలతో కృతవర్మను గాయపరిచారు. శిఖండి 20 బాణాలతో గాయపరిచాడు. అప్పుడు కృతవర్మ విజృంభించాడు. భీముడు బాణాలతో కృతవర్మ శరీరాన్ని బాగా గాయపరిచాడు. తర్వాత అతడు కోపించి 3 బాణాలతో భీముడిని కొట్టాడు. అప్పుడు కృతవర్మ అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. తానొక్కడే అనుచరులతో ఉన్నటువంటి పాండవులను అడ్డుకొన్నాడు. పాండవులను జయించాడు. చేదులను, పాంచాలులను, సురంజయులను, కేకేయులను జయించాడు. కృతవర్మ అలా హింసిస్తూ ఉండగా పాండవులు అటూ ఇటూ పరుగులు పెట్టారు. సమరభూమిలో ఎవరూ స్థిరంగా నిలబడలేకపోయారు. ఆ కృతవర్మ భీముడు మొదలైన పాండవులను యుద్ధంలో జయించాడు. వారు కృతవర్మ బాణాలకు బాధపడి యుద్ధం చేయటాన్ని మానుకొన్నారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 115వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, నువ్వు అడిగిన విషయాన్ని చెబుతున్నాను విను. కృతవర్మ పాండవ సేనను తరిమి కొట్టాడు. అతడి ముందు పాండవ సేనంతా తలదించుకున్నారు. అది చూసి నీ వారు ఎంతో ఆనందించారు. ఆ సమయంలో అగాధమైన సైన్య సాగరంలో కొట్టుకుపోయే పాండవులకు సాత్యకి దీపంలాగా నిలబడ్డాడు. ఆ సాత్యకి గురించి చెబుతున్నాను విను. మహాసంగ్రామంలో నీ వారు చేసిన భీకర నాదాన్ని విని సాత్యకి వేగంగా కృతవర్మ మీదకి వెళ్ళాడు. సాత్యకి తన సారథితో ఇలా అన్నాడు: ఓ సారథి, మన రథాన్ని కృతవర్మ వైపుకు నడిపించు. కృతవర్మ పాండుసేనతో తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు. కృతవర్మను జయించి అర్జునుడి దగ్గరికి వెళతానన్నాడు. వెంటనే రథసారథి అతివేగంగా రథాన్ని కృతవర్మ వద్దకు తీసుకొని వెళ్ళాడు. ఆ కృతవర్మ హృదికసుతుడు. ఆ కృతవర్మ సాత్యకి పైకి పదునైన బాణాలను ప్రయోగించాడు. అందుకు సాత్యకి కోపించి బాణవర్షాన్ని కురిపించి కృతవర్మను ఓడించి ఎంతో ఆనందించాడు. అప్పుడు సాత్యకి వల్ల గుర్రాలతోనూ, రథాలతోనూ, ఏనుగులతోనూ, కాల్బలంతోనూ ఉన్న నీ సేన ఎంతో కలత చెందింది. ఇంతలో సాత్యకి మళ్ళీ సారథితో ఇలా అన్నాడు: ఓ సారథి, ద్రోణుడి సేనను కుడివైపున గొప్ప గజ సమూహం కనిపిస్తుంది చూడు. దాని ముందు రుక్మరథుడు ఉన్నాడు. వారిలో చాలామంది ఉన్నారు. వారిని అడ్డగించడం కష్టం. వీరిని ఓడించకుండా నేను సింధు రాజు దగ్గరకు వెళ్ళలేను, అర్జునుడి దగ్గరికి వెళ్ళలేను. కనుక వీరిని ఓడించి తీరుతాను. వీరందరూ కలిసికట్టుగా నిలబడి ఉన్నారు. వీరు విక్రమించి పోరాడతారు. త్రిగర్తుల్లో వీరు గొప్ప రథికులు. వీరు బంగారు ధ్వజాలు గలవారు. సారథి, వీరంతా నా వైపే చూస్తూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. కనుక నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళు. ద్రోణాచార్యుడు చూస్తూ ఉండగానే నేను త్రిగర్తులతో యుద్ధం చేస్తానన్నాడు సారథి. సాత్యకి అభిప్రాయాన్ని గ్రహించాడు. రథాన్ని ముందుకు నడిపాడు. ఆ గుర్రాలు చంద్రుడిలాగాను, వెండిలాగాను తెల్లగా ఉన్నాయి. శంఖవర్ణం కలిగి ఉన్నాయి. సాత్యకి ఆ గొప్ప గుర్రాలతో మీదుకు వస్తూ ఉండటాన్ని త్రిగర్తులు చూశారు. అప్పుడు సాత్యకి త్రిగర్తుల మధ్య అతి ఘోరమైన యుద్ధం జరిగింది. సాత్యకి విజృంభించాడు. యుద్ధంలో తనవారు ఓడిపోవటం చూసి జలసంధుడు ఎంతో కోపించి సాత్యకిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. తన ఏనుగును సాత్యకి మీదకు నడిపించాడు. తన ఏనుగును. ఆ జలసంధుడు బంగారు కవచాన్ని, బంగారు అంగదాలను ధరించున్నాడు. కుండలాలను, కిరీటాన్ని, కత్తిని ధరించున్నాడు. ఎర్రచందనాన్ని పూసుకొని ఉన్నాడు. బంగారు మాలను శిరస్సు మీద ధరించి ఉన్నాడు. పతాకాలతో ప్రకాశిస్తున్నాడు. కంఠసూత్రాన్ని ఛాతిపై ధరించున్నాడు. అతడు చక్కని ఆభరణాలతో శోభిస్తున్నాడు. ఏనుగుపై కూర్చొని బంగారు ధనుస్సును జడిపిస్తూ త్రిప్పుతూ ఉన్నాడు. ఆ జలసంధుడు ఏనుగును సాత్యకి అడ్డగించాడు. సాత్యకి ఇప్పుడు బాణాలు పెట్టుకోవాలి కానీ ఇట్లా తిప్పుతున్నాడు కీచైను. సాత్యకి బాణాలతో
అతడి ఏనుగు నిలబడిపోయింది. దాన్ని చూసి జలసంధుడు చాలా కోపించాడు. పదునైన బాణాలతో సాత్యకిని గాయపరిచాడు. వారి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. అప్పుడు సాత్యకి ఒక బాణంతో జలసంధుడిని కొట్టాడు. తర్వాత నవ్వుతూ 2 క్షురాలతో జలసంధుడు 2 బాహువులను ఖండించాడు. ఇంకా తిప్పడానికి లేదు బాహు. ఆ బాహువులు గడియల్లాగా పొడవుగా ఉన్నాయి. గడియలు పెడతామే అట్లున్నాయి, కింద పడ్డాయి. కొండ మీద నుండి జారిపడుతున్న 5 తలల పాముల్లాగా ఉన్నాయి అవి. ఇట్లా 5 తలంటే 5 వేళ్ళు పాముల్లాగా. అవి అతడి ఏనుగు మీద నుండి జారి కింద పడ్డాయి. తర్వాత సాత్యకి ఒక క్షురాన్ని ప్రయోగించి జలసంధుడు శిరస్సును ఖండించాడు. అలా శిరస్సు బాహువులు తెగిపోగా జలసంధుడి మొండ్యంతో భయంకరంగా కనిపించాడు. ఆ మొండెం అతడి ఏనుగును నెత్తుడితో బాగా తడిచిపోయింది. తర్వాత సాత్యకి ఏనుగుపై గల అంబారిని పడగొట్టాడు. అలా జలసంధుడి ఏనుగు శరీరమంతా రక్తంతో తడిసిపోయింది. అది తన మీద నుండి వేలాడుతున్న అంబారిని నిలబెట్టుకుంది. సాత్యకి బాణాల దెబ్బలు తింటూ తన సేననే త్రొక్కుకుంటూ పెద్దగా ఆర్ధనాదం చేస్తూ పారిపోయింది. అలా సాత్యకి జలసంధుడిని చంపగానే నీ సేనలో ఆహాకారం చెలరేగింది. నీ వారు యుద్ధాన్ని విడిచిపెట్టి పారిపోసాగారు. అంతలో ద్రోణుడు సాత్యకి మీదకు వచ్చాడు. నీ యోధులు కూడా సాత్యకిని చూసి కోపించారు. అందరూ ద్రోణుడితో కలిసి సాత్యకి మీదకు దాడి చేశారు. అప్పుడు రణభూమిలో సాత్యకికి నీ వారికి మధ్య దేవాసుర సంగ్రామంలాగా ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 116వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, దెబ్బతీయడంలో నేర్పుగల వీరులంతా సాత్యకితో యుద్ధానికి సిద్ధమయ్యారు. సాత్యకిపై బాణవర్షాన్ని కురిపించారు. ద్రోణాచార్యుడు సాత్యకిపై 77 బాణాలను, దుర్మర్షుడు 12 బాణాలను ప్రయోగించారు. దుస్సహుడు సాత్యకిని 10 బాణాలతో కొట్టాడు. వికర్ణుడు 30 బాణాలతో సాత్యకి కుడి ప్రక్కన ఛాతి మీద కొట్టాడు. దుర్ముఖుడు 10 బాణాలను, దుశ్శాసనుడు 8 బాణాలను, చిత్రసేనుడు 2 బాణాలను ప్రయోగించి సాత్యకిని గాయపరిచారు. దుర్యోధనుడు బాణవృష్టిని కురిపించాడు. ఇతర శూరులు, మహారథులు కూడా యథాశక్తిగా సాత్యకిపైకి బాణాలు ప్రయోగించి బాధించారు. ఇలా మహారథులైన నీ కుమారులందరూ అన్ని వైపుల నుండి సాత్యకిని గాయపరిచారు. అప్పుడు సాత్యకి ఎదురు తిరిగాడు. పదునైన బాణాలతో అందరినీ విడివిడిగా గాయపరిచాడు. తర్వాత నీ కుమారుడైన దుర్యోధనుడు సాత్యకి మీదకు వచ్చి బాణాలతో తీవ్రంగా గాయపరిచాడు. అప్పుడు వారి మధ్య యుద్ధం ఘోరంగా సాగింది. సాత్యకి అనేక బాణాలు ప్రయోగించాడు. అవి దుర్యోధనుని శరీరానికి గుచ్చుకున్నాయి. అవి శరీరాన్ని తూట్లు పొడిచాయి. వాటిని దుర్యోధనుడు సహించలేకపోయాడు. మరొక వింటిని తీసుకొని 100 బాణాలను సాత్యకి పైకి ప్రయోగించాడు. అందుకు సాత్యకి కోపించి నీ కుమారుని బాధించాడు. ఆగకుండా మళ్ళీ దుర్యోధనుడిపై పదునైన బాణాలను వర్షించాడు. అలా సాత్యకి బాణాల చేత తీవ్రంగా నీ కుమారుడు బాధపడుతూ వేగంగా యుద్ధభూమి నుండి పారిపోయాడు. చిత్రసేనుడి రథం మీదకు ఎక్కాడు. రాహు చంద్రుణ్ణి మృంగినట్లుగా సాత్యకి దుర్యోధనుణ్ణి కబళిస్తూ ఉండటాన్ని చూసి నీ సేనలో ఆహాకారులు చెలరేగాయి. ఆ శబ్దాన్ని విని కృతవర్మ వేగంగా సాత్యకి ఉన్న చోటుకు వచ్చాడు. వింటిని కదిలిస్తూ గుర్రాలను అదిలిస్తూ అక్కడికి వచ్చాడు. త్వరగా పద అని సారథిని కసురుకుంటూ కృతవర్మ వచ్చాడు. అప్పుడు కృతవర్మ నోరు తెరిచిన మృత్యువులాగా వచ్చాడు. సాత్యకి అతడిని చూసి సారథితో ఇలా అన్నాడు. ఈ కృతవర్మ బాణాలతో ఇటువైపే వస్తున్నాడు. ఇతడు అందరితోనూ శ్రేష్ఠుడు. ఇతడిని ఎదురుగా వెళ్ళు అని సాత్యకి కృతవర్మను సమీపించాడు. అప్పుడు వారిద్దరూ మండుతున్న అగ్నుల్లాగా ఉన్నారు.
అమిత వేగం గల పులులు కొట్టుకున్నట్లుగా యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇంద్రుడు రాక్షస సేనను దాటి వెళ్ళినట్లుగా సాత్యకి సకల సేనలు చూస్తూ ఉండగానే వాటి మధ్యలో నుండి దారి తీసుకుంటూ ఆ దారిలోనే వేగంగా వెళ్ళాడు. నీ సేనలో వందల కొద్ది క్షత్రియ శ్రేష్ఠులు నెత్తురు ఓడుతూ భీకరంగా కనిపిస్తున్నారు. అటు కృతవర్మ కొంతసేపు ఊరట చెంది మరో ధనుస్సును పట్టుకొని పాండవులను అడ్డగించాడు. యుద్ధానికి సిద్ధమయ్యాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 117వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు: ఓ మహారాజా, సాత్యకి నీ సేనలను సంహరిస్తున్న అన్ని చోట్లకు ద్రోణుడు వెళ్ళాడు. ఆయన అన్ని చోట్ల వెళుతున్నాడు. పదునైన బాణాలను అతనిపై కురిపించాడు. అప్పుడు ద్రోణ సాత్వికీల మధ్య భీకరమైన పోరు జరిగింది. ఆ యుద్ధం పూర్వం బలికి ఇంద్రుడికి జరిగిన యుద్ధంలాగా జరిగింది. సాత్యకి ద్రోణుడు చూస్తూ ఉండగానే అతడి సారథిని 100 బాణాలతో కొట్టి గాయపరిచాడు. అప్పుడు ద్రోణుడు 70 బాణాలను ప్రయోగించి సాత్యకి రథసారథిని గాయపరిచాడు. తర్వాత సాత్యకి 1 బాణంతో ద్రోణుడి కుడి భుజాన్ని తీవ్రంగా గాయపరిచాడు. వెంటనే ద్రోణుడు 1 అర్ధచంద్ర బాణంతో సాత్యకి ధనస్సును ఖండించాడు. రథశక్తితో సారథిని గాయపరిచాడు. దాంతో సాత్యకి సారథి మూర్చిపోయాడు. 1 ముహూర్తకాలం అక్కడే కూర్చుండిపోయాడు. అప్పుడు సాత్యకియే స్వయంగా రథాన్ని నడిపాడు. స్వయంగా పగ్గాలు పట్టుకొని ద్రోణుడి యుద్ధంలో చేశాడు. యుద్ధం ఆయనతో ఏకంగా 100 బాణాలను ప్రయోగించి ద్రోణుడిని గాయపరిచాడు. అప్పుడు ద్రోణుడు 5 బాణాలను ప్రయోగించాడు. అవి సాత్యకి కవచాన్ని చీల్చి భూమిలో గుచ్చుకున్నాయి. మరికొన్ని బాణాలు సాత్యకి రథం మీద వేగంగా పడ్డాయి. ఆ భీకర బాణాలతో గాయపడిన సాత్యకి తీవ్రంగా కోపించాడు. ఆ తర్వాత ద్రోణుని రథసారథిని 1 బాణంతో నేల మీదకు పడగొట్టాడు. ఆగకుండా ఆ గుర్రాలను బాణాలు వేసి వాటిని పరిగెత్తించాడు. అక్కడ రాజులు రాకుమారులు పరిగెత్తండి, ఉరకండి, ద్రోణుని గుర్రాలను పట్టుకోండి అంటూ అరవసాగారు. అలా ఆ మహారథులు రణభూమిలో సాత్వికని విడిచిపెట్టారు. ద్రోణుడు ఉన్న వైపుకు వేగంగా పరిగెత్తారు. ద్రోణుని గుర్రాలు పరుగులు పెడుతున్నాయి. నీ సేన ఆ గుర్రాలను చూసి కలత చెందేది. సాత్యకి బాణాల దెబ్బలు తిని ఉరుకులు పరుగులు పెడుతున్నటువంటి ఆ గుర్రాలు మళ్ళీ ద్రోణుని వ్యూహద్వారం దగ్గరికే తీసుకొని వెళ్ళాయి. అక్కడ స్థిరంగా నిలబడ్డాయి. ద్రోణుడు పాండవుల పాంచాల సేనల చేత నాశనం చేయబడ్డ వ్యూహాన్ని చూశాడు. ఇక సాత్యకిని వెంటబడటాన్ని మానుకొన్నాడు. తన వ్యూహాన్ని రక్షించుకోవటం మీదే దృష్టిని నిలిపాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 118వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, అలా సాత్యకి ద్రోణుణ్ణి, కృతవర్మను మొదలైన వీరులందరినీ జయించాడు. చిరునవ్వు నవ్వుతూ సారథితో ఇలా అన్నాడు: నిమిత్తమాత్రం వయమద్య సూత, నిమిత్తమాత్రం వయమద్య సూత, దగ్ధారహ్య కేశవ పాల్గుణాభ్యాం, హతాన్నిఘన్మేక నరర్షభేణ, వయం సురేశాత్మ సముద్భవేన, వయం సురేశాత్మ సముద్భవేన. ఓ సూత, మనము నిమిత్త మాత్రం. నిజానికి కృష్ణార్జునులే శత్రువులను చంపారు. ఇంద్రుడి కొడుకు నరశ్రేష్ఠుడైన అర్జునుడు చంపిన వారినే మనం చంపాము. ఇందులో మన గొప్పేమీ లేదు అంటూ నీ సేనపై బాణాలను కురిపించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.